ఇదే అన్న మన సామ్రాజ్యం. నాకు ఇక్కడ ఉంటే అచ్చం మన హైదరాబాద్ లో కోటిలో ఉన్నట్టుంటుందన్న. ఈ సామ్రాజ్యాన్ని మనమే నవాబు. ఇక్కడ అందరూ నీకన్నా వీకా? పదన్న బాబ్జీ ఏంటి చేద్జీ? బాబాయ్ అరే టాక్సీ సూరి కిదరా భాయ్? వీడు పొద్దున్నే రంగంలో దిగిపోయాడేంటి? ఇప్పుడు కాశీ ముందు మనం కలిస్తే మొత్తం కంప అయిపోద్ది. ఈ కాబూలు వాళ్ళకి ఇంకేం పని లేదా? ఏంటి కాబూలు? అది మా మావయ్య నాకు డబ్బులు ఇచ్చి కాబూలి ద్రాక్ష తీసుకురామన్నాడన్నా. నువ్వు వెళ్తా ఉంటే నేను ఇప్పుడు వచ్చేస్తా. మీ మావయ్యలు నాకెలా తెలుసు? ఓ పని చేయి, నువ్వు డైరెక్ట్ గా మేడం ఎక్కేసి పైన మూర్తి గారు బోర్డు కనపడితే అందులో వెళ్ళిపో. సరే తొందరగా రా. ఓకే. ఏంట్రా దీవార్లో అమితాబ్ బచ్చన్ వెళ్తున్నావు? వడ్డీ ఎక్కడ? కామోష్! వడ్డీ ఏంట్రా? ఫుల్ పేమెంట్ సెటిల్ చేయడానికి అమితాబ్ తో మాట్లాడదామని వెళ్తున్నాను. ఏంటి? నీకు అమితాబ్ బచ్చన్ తెలుసా? కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ తెలుసా? అక్కడ కంప్యూటర్లు ఉంటాయి తెలుసా? అట్లా లాక్ చేస్తే కోట్లు కోట్లు ఇస్తారు తెలుసా? ఆ కంప్యూటర్ నేను లాక్ చేస్తున్నాను, వాళ్ళు నాకు కోట్లు కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నారు. అవి తీసుకొచ్చి నేను అప్పు తీర్చేస్తాను. బాయ్. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే అంతే. కొట్టానంటే కన్యాకుమారి వెళ్ళి పడతావు. కొంచెం స్లో కొట్టవా, హైదరాబాద్ దిపోతా. డబల్ ఎక్సెల్ బాడీ ఉంది కదా అని ఎక్స్ట్రా చేయకు. 30 ఇంచెస్ టీవీకైనా 16 ఇంచెస్ టీవీకైనా రిమోట్ జస్ట్ 6 ఇంచెస్. ఏ క్యా బోల్తా హై తుమ్? షట్టర్ ఓపెన్ చేశాననుకో గోడౌన్ చూసి గుడ్లు బద్దలైపోతాయి. హ్యూమన్ బాంబ్ హై. రేయ్, ఒక్కసారి బటన్ నొక్కితే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు చచ్చిపోతావు. చా, నీకు మాత్రం సైకిల్ సినిమా కనబడతా అనుకుంటున్నావా? నువ్వు కూడా చచ్చిపోతావు. రే, ఏదో పేదోళ్ళు మేము డబ్బులు అడిగితే ఉన్నోళ్ళు మీరు మాకు డబ్బులు ఇస్తున్నారు, అంతవరకు ఓకే. మళ్ళీ ఆ డబ్బు తిరిగి అడుగుతారేంట్రా? అడగకూడదా? కూడదు. ఉన్నోళ్ళు లేనోళ్ళని డబ్బులు అడగచ్చారా? రే, నేను నొక్కనా నువ్వు నొక్కుతావా? నొక్కనా నొక్కుతావా? నొక్కనా నొక్కుతావా? మరి ఎవరు నొక్కుతారా? అంకుల్ నేను నొక్కనా? ఆకాశవాణి వార్తలు చదువుతున్నది సరోజిని నాయుడు. ఈ ఉదయం ये ट्रांसिस्टर है नहीं है, हमारा नेशनल सिस्टर సరోజిని నాయుడు హై. तेरा ఫ్రాడు నన్నే ఫోన్ చేస్తావా? అరే సబ్ లోగ్ ఇధర్ देखो, నా డబ్బు లేకొట్టే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. ఇప్పుడు వినేలా కొడతానో చూడు. अंदर में बॉडी किधर है? बॉडी किधर है? इधर है. शैतान के बच्चे. వెళ్ళాను. అరే అందరూ కళకళలాడుతూ మళ్ళీ టైంకి వచ్చేసారే. నేనంటే చాలా ఇష్టం మీకు. సరేగా నన్ను చెప్పిన పాఠం బాగా అర్థమైందా? కొత్త పాఠం చెప్పుకుందామే. తబియత్ కైసీ హో, ఒళ్ళు ఎలా ఉంది? ఎలా ఉంది? అదిరింది. తుమ్ కత్తిలో ఉంది. మగ్నంతుకులాగా వినపడుతుంది ఏంటి? తుమ్ ఇది కొంచెం యావరేజ్గా ఉందా? అదేంటి ముగ్గురు మగ్గంతుకులు మిమిక్రీ చేస్తున్నారు? మేం కాదు సార్, అటు చూడండి. రేయ్, ఎదవన్నారు ఎద్దవా. నేను ట్యూషన్ చెప్పేప్పుడు రావద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఏడ్చినట్టు ఉంది నీ ఎదవ చూసిన నువ్వుని. ఏ నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు ఇది. ఏంటి? ఆ అంటే అమ్మా, ఆ అంటే ఆవు అని. ఇప్పుడు లేటెస్ట్ గా అమ్మాయిలకి అంతా మోడర్న్ టచ్ తో ఉండాలి. నేను చెప్తాను చూడు. లవ్లీ గర్ల్స్, ఆ అంటే అట్టు, ఆ అంటే ఆమ్లెట్. అట్టుకి ఆమ్లెట్ కి తేడా ఏంటి? నేను చెప్తాను తేడా. అట్టు అంటే ఎంత ఉంటది, ఆమ్లెట్ అంటే ఎంత ఉంటది. బాగా ఉబ్బెత్తుగా ఉందనుకో ఓ తప్ప అంటారు. బయటికి इनको ऐसा नहीं बोलना, ये अच्छा है, प्यारा मास्टर है. मेरी प्यारी बुलबुल, मेरा दिल धड़क बड़क लड़क बड़क बाहर बड़े బడక్ లడక్ అంటే టాయిలెట్కి వెళ్ళు. ఎదవన్నారు ఎదవా. అదమ్మా లెసన్ జరుగుతుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తావా? ఆనమ్మా, అందమైన ఆడపిల్ల ఇప్పుడే ఈ క్షణాన్ని ఉన్న పళంగా ఊరొదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతావా? కావుడు ఎంత వచ్చా వచ్చు. చెప్పు. కర్రట్టుకుని కా కాళ్ళు రెండు కిక్కురు అనకుండా కీళ్ళు తెస్తే కుక్కలాగా కూలిపోతావురా. ఎదవన్నారు ఎద్దవా. గెస్ట్ ముందు తిట్టొద్దని చాలా సార్లు చెప్పాను నీకు. నువ్వే పెద్ద వేస్ట్ ఫెలో. నీకు గెస్ట్ మళ్ళీ ఎవరు ఎక్కడ? కింద చూడు చూసా, పైకి చూడు చూసా, వెనక్కి చూడు చూసా, ఎదర చూడు చూసా. అతనే నా ఫ్రెండ్ కాశీ. అలా చూస్తానే ఉండు. ఇతనే మా ఫ్రెండ్ కాశీ. చూసావా? చూసా. నమస్కారం. ఈ రోజు నుంచి మన ఇంట్లోనే ఉంటాడు. అయితే మీ ఇద్దరు కలిసి బయటికి పోండి. నేను చెప్పానా ఈ రూముల్లో పాఠాలు చెప్పడానికి తప్ప టీవీలో చెప్పడానికి పనికిరాడా? టీవీ ఏంట్రా? మా ఫ్రెండ్ కాశీకి ఈ టీవీలో మంచి గ్రిప్ ఉందిలే. పొద్దున్న ఈ టీవీలో పాటలు వస్తాయి కదా, అవి నీ చేత చెప్పిందామని నేను అబ్జర్వ్ చేయడానికి కానీ వచ్చాడు ఇక్కడికి. అంటే నేను టీవీలో అందరికీ కనబడతానంటావా? తను ఇక్కడ ఉంటే నువ్వు కనపడతావు, మరి తను వెళ్ళిపోమన్నావు కాబట్టి కష్టమే. పద కాశీ. కాశీ గారు, మా మేనలుడు బంగారం అండి. తిట్టకపోతే చెడిపోతాడని తిడుతున్నాను తప్ప మీరు మా ఇంట్లోనే ఉండండి సార్. ముగ్గురు ఎక్కువైపోతావేమో. నేను బయట ఉండాలి లేరా? మామయ్య
నువ్వు నీ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతావా? మరి ఎక్కడ ఉండమంటావరా? మన ఫ్రంట్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ పడుకో. మన ఇంట్లో ఫ్రంట్ ఆఫీస్ ఎక్కడ ఉందిరా? ఈదిలో అరుగుంది కదా, అక్కడ తగలడే. అక్కడ ఓకే.